హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఐడియల్ ఇన్వెస్టర్ గురించి మాట్లాడుకుందాం. 2020లో మార్కెట్ క్రాష్ అయింది. అప్పుడు అందరికీ ఒకటే క్వశ్చన్, ఇప్పుడు ఏం చేద్దాం? కానీ ఐడియల్ ఇన్వెస్టర్ అలా కాదు. నేను ముందు ఎందుకు ఇన్వెస్ట్ చేశాను అని ఆలోచిస్తాడు. అతను ముందు బిజినెస్ని అనలైజ్ చేశాడు, వాటి గ్రోత్ పొటెన్షియల్ చూశాడు, వాటి డెట్ అన్ని మేనేజ్మెంట్ అన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేశాడు. సో ఇప్పుడు ఫండమెంటల్స్ చేంజ్ అయ్యా అని మళ్ళీ అనలైజ్ చేశాడు. ఇఫ్ ద ఆన్సర్ ఇస్ నో, హీ స్టేస్ ఇన్వెస్టెడ్. అండ్ అతను దీన్ని ఆపర్చునిటీలా ఫీల్ అవుతాడు, ఎందుకంటే సేమ్ అవే స్టాక్స్ తనకి డిస్కౌంటెడ్లో వస్తున్నాయి. సో మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తాడు. సో అదొక ఆపర్చునిటీ అతనికి. మళ్ళీ అనలైజ్ చేస్తాడు, ఫండమెంటల్స్ చేంజ్ అయ్యాయా, బిజినెస్ చేంజ్ అయ్యిందా, గ్రోత్ ఆగిపోయిందా చూసి, లేదు అంతా బాగానే ఉంది అంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు. ఇది చెప్పడం చాలా ఈజీయే, కానీ కన్సిస్టెన్స్ పేషెన్స్ ఈజ్ అ కీ. సో అలా అతని పోర్ట్ఫోలియోలో రిటర్న్స్ చూడడానికి చాలా ఇయర్స్ పడుతుంది, కానీ he stays consistent with his investments and he stays patient. So after many years అతని పోర్ట్ఫోలియో గ్రో అవుతుంది. ఇయర్స్ పట్టింది అతని రిజల్ట్ చూడడానికి, కానీ అది లక్ కాదు. తను చాలా ప్రిపేర్డ్గా ఉన్నాడు, తన అనాలిసిస్ మీద నమ్మకం ఉంది, మార్కెట్ పైన కాదు. నాయిస్కి రియాక్ట్ అవ్వడం చాలా ఈజీ, కానీ క్లారిటీతో అనాలిసిస్తో పనిచేయడం చాలా కష్టం. సో స్టే స్టిక్ విత్ యువర్ డెసిషన్స్.